అండి మన సిఎస్సి పామిడిలో అరుదైన శస్త్రచికిత్స ఈరోజు జరిగిందండి. తిరుమలేష్ గారని మన పేషెంట్ అండి. తనకి చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ తలపైన డెర్మాయిడ్ సిస్ట్ అంటారు, అది కంతి. చిన్నప్పుడు పుట్టుకతోనే వచ్చింది అది. అయితే వాళ్ళు అశ్రద్ధ చేసి వదిలేసినారు. అయితే ఇప్పుడు ఈ మధ్య చాలా పెద్దగా పెరగడంతో మన ఆసుపత్రికి తీసుకొచ్చినారు. అయితే స్కానింగ్, ఎక్స్రేలు అన్నీ తీసినాము. అది చాలా డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంది. బట్ మన దగ్గర అన్ని రిస్కులు ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకొని మనం ఈరోజు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. స్కల్ బోన్ అంటే బుర్ర ఎముక చాలా పలచబడిపోయింది. ఇంకా కొంచెం అలాగే ఉంటుంటే కనుక అది బ్రెయిన్లోకి ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉండింది. ఈరోజు మేము సక్సెస్ఫుల్గా తీసేసి పేషెంట్కి అది చేసినాము. ఇందుకు నాకు సహకరించినటువంటి మా ఓటీ స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్ కార్తిక్ గారికి అండ్ అనస్థెసియా సారు రాఘవేంద్ర సార్ గారికి, అలాగే మా హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజగోపాల్ సార్ గారికి అండ్ లక్ష్మీ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా పామిడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేశాము. తిరుమలేష్ 43 సంవత్సరాల వయసు గల వ్యక్తి. తన తల మీద బుడిపెలాగా ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఇన్ఫ్యాక్ట్ అతనికి చిన్నప్పటి నుంచి ఆ బుడిపె అట్లనే ఉండి కొంచెం పెద్దదైంది. సో మా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మేము దాన్ని పరీక్షించి అవసరమైన పరీక్షలన్నీ చేయించి అది ఒక కణితలాగా నిర్ధారించి మా సర్జన్ డాక్టర్ కమలాధర్ గారికి చూపించడం జరిగింది. డాక్టర్ కమలాధర్ గారు ఆ కణితిని చూస్తానే వెంటనే తీసేయాలి, లేకపోతే అది ఇంకా ఏదైనా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయని చెప్పి అతను వచ్చిన ఒక్క రోజులోనే వెయిటింగ్ ఏం లేకోకుండా వెంటనే శస్త్రచికిత్స ఈరోజు ఉదయం 11:30 గంటలకు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. డాక్టర్ కమలాధర్ గారు మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వచ్చి దాదాపు 7 నెలలు అయింది. ఈ 7 నెలల్లో సార్ ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు, ఎన్నో కఠినమైన శస్త్రచికిత్సలు చేశారు. ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్లో కూడా చేయనటువంటి మేజర్ సర్జరీస్ కూడా మేము మా సిహెచ్సిలో 30 పడకల హాస్పిటల్లోనే మేము చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. సో ఈ ఆపరేషన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఓటీ టీంకి, డాక్టర్స్కి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇటువంటి అవకాశాన్ని మన చుట్టుపక్కల పామిడి మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా చిన్న చిన్న సర్జరీస్ ఏమన్నా ఉన్నా కూడా అనంతపూర్కి పెద్ద సెంటర్లకు వెళ్లకుండా మా దగ్గరికి వస్తే మేము పరీక్షించి వాటిని మేము సాధ్యమైనంత వరకు ఇక్కడే చేయడానికి ప్రయత్నిస్తాము. సో చుట్టుపక్కల ప్రజలందరూ, పామిడి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మాకు, మా ఆసుపత్రికి తోడ్పాటిస్తారని కోరుకుంటున్నాను. నమస్కారాలు. నాకు తల మీద పునగ దగ్గర పిల్లప్పటి నుంచి ఒక కణిత అనేది ఏర్పడింది. అది నేను పెరిగే కొద్దిగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ ఒక 2-3 రోజుల క్రితం ఇలా సూపరింటెండెంట్ సార్కి చూపించడం జరిగింది. ఈయన హాస్పిటల్ కమిటీ మెంబర్ అయిన రాజగోపాల్ గారు మాకు ఆప్తుడు. ఆయన ఒకసారి ఏదో సోలాగా కలిసినప్పుడు ఏదో కణితి ఉంది కదా అనేసి మొన్న ఇన్ఛార్జ్ తీసుకున్న తర్వాత సూపరింటెండెంట్ సార్కి చూపించడం జరిగింది. లేదు సార్, సర్జన్ కూడా అవైలబుల్లో ఉన్నారనేసి కరుణాకర్ సార్ గారికి చూపిడగా ఆయన 1 డేలోనే బాగా కేర్ తీసుకుని ఈరోజు ఆపరేషన్ సక్సెస్గా చేశారు. సూపరింటెండెంట్ సార్ గారికి, అలాగే కరుణాకర్ గారి సార్కి, స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మన పామిడిలో ఉన్నటువంటి ప్రజలకి ఒక అవగాహన లేదు. ఇక్కడ అరుదైన మెరుగైన చికిత్సలు, సేవలు అన్నీ A to Z ఉన్నాయి. అలాగే పామిడి ప్రజలు, చుట్టుపక్కల వారు, పామిడి టౌన్ మొత్తం వినియోగించవలసిందిగా కోరుతున్నాను. నాకు ఆపరేషన్కు సహకరించిన వారికి నా పేరున నా ధన్యవాదాలు. కమ్యూనిటీ మెంబర్గా నూతనంగా ఎన్నుకోబడినాము. లక్ష్మీదేవి గారు, మేము, మా మిత్రుడు
తిరుమలేష్ గారిని గత సంవత్సరం నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. కానీ ఆపరేషన్కి సార్ గారికి కమలాకర్ సార్ గారు చూపించడం జరిగింది. ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పినారు. తక్షణమే స్పందించి డాక్టర్ గారు కూడా 1 డేలోనే ఆపరేషన్ దిగ్విజయంగా ముగించినారు. పేషెంట్ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారు. మనం పామిడి మండల ప్రజలు ఇక్కడ సిఎస్ సెంటర్లో మొత్తం అవైలబిలిటీ అంటే మొత్తం సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరూ ప్రైవేట్ ఆసుపత్రికి పోకోకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి పామిడికి వచ్చి సార్ని కన్సల్ట్ అయ్యి ఆపరేషన్స్ కానీ ఏదైనా కానీ చూపించుకోవాల్సిందిగా ఈ కమ్యూనిటీ మెంబర్గా విజ్ఞప్తి చేస్తున్నాను.